పితృతర్పణాలు ఎందుకు చేసుకోవాలమ్మా? పితృతర్పణాలు అంటే చనిపోయిన వారి గురించి తర్పణాలు వదలటం అనేది జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు సంవత్సరికాలప్పుడు పోయినప్పుడు లేకపోతే నెలమాచి కాలప్పుడునే మనం తర్పణాలు ఇవ్వాలి అనే చాలా మంది అనుకుంటారు. కానీ అలా కాదు నాన్న. ప్రతి అమావాస్యకి నిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు అనేవాళ్ళు మన వాకిలి ముందు ఉంటారు. ప్రతి అమావాస్యకి తప్పకుండా పితృతర్పణాలు ఇచ్చి తీరాల్సిందే. భోజనం చేయకూడదు. భోజనం చేయకుండా పగలు మధ్యాహ్నం 12 దాకా ఏం తినకుండా ఇవ్వాలి. ఇది పితృతర్పణాలు అనేవి ఏం అవసరం లేదండి. బొటన వేలికి నల్ల నువ్వులు అద్దుకుని నీళ్ళు వదలటమే, అంతేనా? వాళ్ళు ఏం అడగరు కదా. సరే ఎట్టాగో అది అయిన తర్వాత భోజనానికి వెళ్తావు కాబట్టి ఆ ఎవరు ఎంగిల్ చేయకముందు ఒక ముద్ద తీసి గోడ మీద కాకి అన్నం ముద్ద పెట్టడం, ఇదే పితృతర్పణాలు. కొంతమంది ఆచార వ్యవహారాలు బట్టి సంక్రాంతికి పితృతర్పణాలు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, మహాశివరాత్రికి ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ వంశాచారం మీ కులాచారాలు బట్టి ఎలా ఉన్నాయో అలా పితృతర్పణాలు తప్పకుండా ఇచ్చి తీరాలి. మీరు ఏదైతే పితృతర్పణాలు ఒక చెంచా నీళ్లు నువ్వులు అల్లుకుని ఇస్తారో అదే వాళ్ళకి దప్పిక తీరటానికి మంచి నీళ్లు కదా. కాబట్టి తప్పకుండా ఇచ్చి తీరాలమ్మా పెద్దలకి. ఆ మాత్రం కూడా చేయకపోతే దానికి వీళ్ళు వాళ్ళ కడుపును పుట్టి వేస్ట్. ప్రతి అమావాస్యకి చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి.